మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో ఏప్రిల్ 23న చైత్ర పౌర్ణమి రాబోతోంది. ఈరోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ హనుమాన్ జయంతిలోపు హనుమంతుని పెళ్లి కథ వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏ పని చేసినా విజయం మీ సొంతమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గొప్ప రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు. హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది. ఆయన భార్య పేరు సువర్చల. ఒకప్పుడు సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవిని పెళ్లి ఆడతాడు. అయితే సంజాదేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు. కిన్నురాలైన సంజనాదేవి తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. కూతురి సమస్యను అర్థం చేసుకున్నదై ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యుని నుండి బయటపడ్డ ఆ ప్రకాశము ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరే ఒకరు కారు అని చెప్తాడు. బాల హనుమంతుడు తల్లి అంజనాదేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. హనుమంతుడు సూర్య భగవానుని గురువుగా చేసుకొని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువర్చలను పెళ్లి చేసుకోవాలని హనుమంతుణ్ణి కోరతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలనుకున్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనంటాడు హనుమ. కానీ సూర్యుడు గురు దక్షిణగా అయినా సరే సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిగానే కీర్తింపబడతావని, ఈ పెళ్లి లోక కళ్యాణం కోసమే గాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆమె కనిపించదు. సువర్చలాదేవి పరమ సాధ్వి. కేవలం తన జన్మ దేనికో ఆమె అర్థం చేసుకుని వివాహమైన మరుక్షణమే తపస్సులోనికి వెళ్ళటం మామూలు విషయం కాదు. అందుకే ఆమెను మహాసాధ్వి అంటారు. అలా హనుమ పెళ్లి చేసుకుని ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు. ఇది హనుమంతుని పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సహితలో ఉంది. హనుమంతుడు ఆయన భార్య సువర్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువర్చల దేవిని పూజిస్తే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఒక కథ ప్రకారం హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ కనుగొని రాముడికి సమాచారాన్ని అందిస్తాడు. రావణాసురుని చెరలో సీతమ్మ ఉన్నదని స్పష్టమైన తరువాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాముల వారు ఆజ్ఞాపిస్తారు. రాముని ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదేం విచిత్రమో, రాత్రి వేసిన రాళ్ళు పొద్దుటికల్లా కనిపించకుండా పోతూ ఉండేవి. దాంతో ఈ విషయాన్ని హనుమంతుడికి విన్నవిస్తారు వానరులు.
రాళ్ళు మాయం కావటం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుల వారు బయలుదేరతారు. అలా సముద్రంలో ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తున్న ఆంజనేయుడికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను తీయించి వేస్తున్న ఒక నాయకురాలు తటస్థపడుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుణ్ణి చూసి మోహిస్తుంది. తానే హనుమంతుని దగ్గరకు చేరుకుంటుంది. తన దగ్గరికి వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయటం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుని కుమార్తెనని, ఆయన ఆజ్ఞ మేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకొస్తున్నానని చెప్పుకొస్తుంది మత్స్యకన్య. కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనసు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోమని చెప్తుంది మత్స్యకన్య. ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుని తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. హనుమంతుని అభిమానానికి పాత్రురాలైన సువర్ణ మచ్చను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్ బుద్ధ ప్రతిమలను ఎలాగైతే ఉంచుకుంటారో అలా థాయిలాండ్లో సువర్ణ మచ్చ రూపం వారి సంస్కృతిలోనూ కళల్లోనూ భాగంగా నిలిచిపోయింది. హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనక్క కూడా ఒకటి. ఇక థాయిలాండ్ వాసులు హనుమంతుడికి సువర్ణ మత్స్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని, అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. ఇలా హనుమంతుడి పెళ్లి గురించి ఎన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నా ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఏమాత్రం కనిపించదు. హనుమంతుని జయంతిలోపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేదా చెప్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం ఉండనే ఉండదు, ధైర్యం పెరుగుతుంది, ఇంట్లో సకల శుభాలు కలిగేలాగా హనుమాన్ దీవిస్తాడు. అలాగే ఈ హనుమాన్ జయంతిలోపు హనుమ ఎలా జన్మించాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారమవుతుంది. ఒకసారి దేవలోకంలో ఇంద్రుడు కొలువు తీరి ఉన్న సమయంలో పుంజికస్థల అనే ఒక అప్సర కాంత బృహస్పతి వద్దకు చేరి హాస్యంగా మాట్లాడసాగింది. ఆమె వికారంగా నవ్వటం లాంటి ప్రవర్తన బృహస్పతికి ఆగ్రహం తెప్పించాయి. ఇక బృహస్పతి కోపంతో పుంజికస్థలతో ఇలా అన్నాడు: పెద్దల ఎడ గౌరవ భావం లేకుండా హాస్య ప్రవర్తన చేసిన నీకు ఇదే నా శాపం. నీవు భూలోకంలో వాన స్త్రీగా జన్మిస్తావు అని శాపం పెట్టాడు. అంతంతా ఆ పుంజకస్థల తన తప్పు తెలుసుకొని మన్నించమని ఎన్నో విధాల బృహస్పతిని వేడుకొని శాపం పోవాలంటే ఏం చేయాలో చెప్పమని అంటుంది. దాంతో శాంతించిన బృహస్పతి, నీవు బాధపడవలసిన పని లేదు, నీవు కారణ జన్ముడమైన పుత్రుడికి జన్మనిచ్చిన తరువాత తిరిగి దేవలోకం చేరుకుంటావని అనుగ్రహిస్తాడు. ఆ శాపం కారణంగా భూలోకమందు పుంజికస్థల అంజనాదేవి అను వానర కాంతగా జన్మించెను. ఆ తరువాత కేసరి అనే వానర రాజును వివాహమాడింది. ఇలా ఉండగా రాక్షస సంహార కార్యక్రమం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు విడిగా ఏ ఒక్కరికి సాధ్యపడటం లేదు. కాబట్టి శ్రీ మహావిష్ణువు పరిస్థితిని గమనించి బ్రహ్మ విష్ణువు మహేశ్వర్ల తేజస్సు కలిపి శివుడికి ఇచ్చారు. దానిని పరమశివుడు మింగుతాడు. ఆ తేజస్సు వల్ల జన్మించిన వాడు రాక్షస సంహారం చేసి అటు దేవతలకు ఇటు ఋషులకు కూడా ఆనందం కలిగిస్తాడని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. అలాంటి శివ వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడి కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. ఆ సమయంలో అంజనాదేవి మహాబల పరాక్రమవంతుడు సంపన్నుడైన కుమారుడు కలగాలని వెంకటాచలమయందు గొప్ప తపస్సు చేస్తూ ఉంటుంది. వాయుదేవునికి ఆమెపై అనుగ్రహం కలిగి ప్రతిరోజు ఆమె చేతికి ఒక పండు ఆహారంగా ఇచ్చేవాడు.
అలాగే ఒకరోజు ఆ శివ వీర్యాన్ని పండుగ భావించి ఆమె చేతిలో ఉంచుతాడు. ఇక వెంటనే అంజనాదేవి దానిని పండుగ భావించి లోనికి తీసుకుంటుంది. ఆ విధంగా ఆమె గర్భం దాలుస్తుంది. ఆ సమయంలో ఆకాశవాణి అంజనాదేవితో ఇలా పలికిస్తుంది. ఇంతవరకు జరిగింది జరగబోయేది చెప్తూ, ఓ అంజనాదేవి, నీవు అదృష్టవంతురాలివి. భగవంతుని అనుగ్రహం వల్ల నీకు ఒక మహానుభావుడు పుట్టబోతూ ఉన్నాడు. నీకు కన్యత్వ దోషం ఉండదని చెప్తుంది. ఆ విధంగా ఆంజనేయ స్వామి జన్మించారు. ఇప్పుడు మనం జరుపుకునే హనుమాన్ జయంతికి కారణం ఇదే. ఆ విధంగా జన్మదినం రోజు ప్రజలంతా కూడా పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. అలా హనుమ యొక్క స్థూల శరీరం అంజనాదేవి గర్భం నుండి వచ్చింది. సూక్ష్మ శరీరం వాయు ప్రేరకం కావున వాయుపుత్రుడు అని అంటారు. కారణ శరీర శివాంశ వల్ల ఏర్పడింది. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దాన్ని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుణ్ణి బ్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకుపోతాడు. దానితో ముల్లోకాల యందు గాలి స్తంభించిపోతుంది. వాయుదేవుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బ్రతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బ్రతికినందువల్ల తిరిగి లోక సంచారం చేయనారంభించాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అన్న పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నేటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుని సూర్యుని వద్దకు విద్యా అభ్యాసంకు పంపుతారు. సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసంత గ్రహి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు గురు దక్షిణగా నీవు సుగ్రీవుని వాలి బారి నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవలసినదిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమై శ్రీరామునికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుని అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమాన్ జయంతిని మనం మొత్తం 2 సార్లు జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు, రెండవది వైశాఖ బహుళ దశమి నాడు. ఎందుకంటే హనుమ 2 సార్లు పుట్టాడు. హనుమ తన తల్లి అంజనా గర్భం నుండి మొదటిసారి పుట్టాడు. మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు, ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుడతాడు. ఇలా 2 సార్లు హనుమ జన్మించాడు గనుక 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. వైశాఖ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. హిందూ పండుగలలో ముఖ్యమైన పండుగ హనుమాన్ జయంతి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహా
రోగాలు కూడా మటుమాయమవుతాయి. హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామి వారికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి. హనుమాన్ జయంతి రోజు హనుమానును ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు. ఈరోజు హనుమంతుని ఆలయాలలో ఆకుపూజ చేయించటం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్రటి సింధూరం ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవాలి. పూజా సమయంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రమము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవటం మంచిది. అలాగే ఈ చైత్ర పౌర్ణమికి చిత్ర పౌర్ణమి అని పేరు ఎందుకు వచ్చింది? ఆ రోజు చిత్రగుప్తుణ్ణి పూజించకపోతే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను వింటే మరణం దరిచేరదు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుణ్ణి ఆరాధిస్తే వివాహం కాని వారికి వివాహం త్వరగా అవుతుంది. అంతేకాదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం మనిషి యొక్క ఆయువు తీరిన తరువాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకం. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముణ్ణి ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉన్నదని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాప పుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తునికి అంకితం ఇచ్చారు కాబట్టి దీనిని చిత్ర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇరువురు కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు. రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మరిచిపోయింది. మంత్రి భార్య మాత్రం మరొక నోము నోచుకున్నది. కాలక్రమంలో వారిద్దరూ కూడా చనిపోయారు. చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని, రాజు భార్యకు నరకాన్ని కలగజేశాడు.
రాజు భార్య చిత్రగుప్తుణ్ణి తనకు నరకం వ్రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది. నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను. ఎందువల్ల ఆమెకు స్వర్గము, నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది. అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ, ఓ తరుణీమణి, నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములను నోచినావు, ఒక్క చిత్రగుప్తుని నోమును మరిచితివి. ఆ నోమును మరిచిన ఫలితమే నీకీ నరకము ప్రాప్తించినది అని చెప్తాడు. అప్పుడామె, చిత్రగుప్త, నీ మాట నిజము, నాకు గుర్తులేదు, మర్చిపోయి నాను. నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపించినా నేను చిత్రగుప్తుని నోమును నోచుకుని వచ్చేదనని బ్రతిమలాడుకున్నది. అందుక చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకమునకు పంపించాడు. భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చింది. అందుక చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చాడు. కాబట్టి భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా చిత్రగుప్తుని నోము తప్పక నోచుకోవాలి. ఇదిలా ఉండగా మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక మరణాలు లేకపోవటం వల్ల పుట్టినవారు అలానే ఉండిపోయారు. భూభారం పెరిగి భూదేవి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమస్యను బ్రహ్మదేవుడు ఎలా పరిష్కరించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ప్రకంపనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను తన కుమారుడు చనిపోయి ఎంతో బాధతో విలపిస్తూ ఉన్నాడు. అతను ఇలా విలపించటం చూడలేని నారదుడు అతని దగ్గరకు వచ్చి, రాజా, ఏడవకు, ఎంతో ప్రేమగా చూసుకొని పెంచిన ఏ తండ్రికి అయినా సరే ఇలాంటి పరిస్థితి రాకూడదు. నా మాటలు ఓసారి శ్రద్ధగా విను. మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక చావును సృష్టించలేదు. అప్పుడు పుట్టిన వారందరూ కూడా అలానే ఉండిపోయేవారు. ఇలా పుట్టటమే కానీ మరణం లేక ఈ భూమికి భారం ఎక్కువయింది. ఆ భూదేవి తాను ఈ బరువును మొయ్యలేనని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఎంతో బాధపడింది. అలా భూదేవి చెప్పగానే బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు. ఈ భూభారాన్ని ఎలా తగ్గించాలి అని తీవ్రంగా ఆలోచించాడు. అలా ఆలోచించే తరుణంలో బ్రహ్మదేవుడి నుదిటి నుండి ఎర్రటి కన్నులతో ఎర్రని చీర కట్టుకొని రక్తవర్ణంలో ఉన్న ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె మృత్యుదేవత. ఆమెను చూసిన బ్రహ్మ, ఓ మృత్యుదేవత, ఇప్పటి వరకు భూమి మీద ప్రాణాలు పొయ్యడమే గాని ప్రాణం తీయలేదు. నేను ప్రాణం ఎలా తీయాలి అనే ఆలోచన ద్వారా నీవు పుట్టావు. కాబట్టి మన అన్న పక్షపాతం లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఈ భూమి మీద మానవ జాతిని మరియు సకల చరాచర జీవులను సంహరిస్తూ ఉండు అని చెప్పాడు. అది విన్న మృత్యుదేవత, బ్రహ్మదేవ, నేను స్త్రీని, కారణం లేకుండా ప్రాణులను చంపలేను అంటూ బోరున ఏడ్చింది. అలా ఆమె ఏడుస్తున్నప్పుడు వచ్చిన కన్నీటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకున్నాడు. ఓ మృత్యుదేవత, నేను నిన్ను కేవలం సంహారానికి మాత్రమే సృష్టించాను. కాబట్టి ఎటువంటివి ఆలోచించకుండా సంహార క్రియ మొదలుపెట్టు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అలా చెప్పినా కూడా ఆ మృత్యుదేవత అక్కడి నుండి కదల్లేదు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు మృత్యుదేవతతో ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవత, నీవు నా ఆజ్ఞను అనుసరించి చేస్తున్నావు కాబట్టి ఇది అధర్మం కాదు. నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేలాగా నేను మరియు మహాశివుడు వరం ఇస్తాము. నేను చెప్పిన పని చేస్తే నీకు అధర్మం అంటదు. 4 విధాలైన భూతకోటిని సంహరించు అంటాడు. దానికి మృత్యుదేవత, దేవా, నీవు చెప్పినట్లే చేస్తాను. అయితే నాది ఒక్క విన్నపం. వారిని నాకై నేను వధించను. వారి సమయం ముగిసిపోయిన తరువాత వారంతట వారే నా కంటపడేలాగా చూడు. అప్పుడు మాత్రమే నేను నా విధిని క్రమంగా నెరవేర్చగలుగుతాను అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, సరే, అలాగే చేస్తాను. అంతేకాదు, నీవు ఇందాక బోరున ఏడ్చినప్పుడు నీ కన్నీటిని నా దోసిట పట్టాను. ఆ కన్నీటి బిందువులు ఒక్కొక్కటి ఒక్కో వ్యాధిగా ప్రజల్ని భూత కోటిని పీడిస్తాయి. అంతు పట్టని వ్యాధులు ప్రబలి వారు ఆ వ్యాధుల కారణంగా లేదా వారిలో వారికి పుట్టిన ఈర్ష్య అసూయల వలన ఒకరంటే ఒకరికి గిట్టక ఒకరితో ఒకరు పోరాటం చేసుకొని మరణిస్తారు. అంతేకాదు, వింత వింత వాహనాలు
పుట్టుకొచ్చి మానవులు వారి ప్రాణాన్ని సులభతరం చేస్తారు. ఈ భూమి మీద ఎవరైనా మరణించారు అంటే దానికి కారణం మానవులకు తెలుస్తుంది. కారణం చూపుతాం కావున నిన్ను ఎవ్వరూ నిందించరు. కాబట్టి నీవు నిర్భయంగా నీ ధర్మాన్ని నెరవేర్చు అని బ్రహ్మదేవుడు మృత్యుదేవతో పలికాడు. దాంతో మృత్యుదేవత సంహార క్రియకు అంగీకరించింది. తన విధిని తన మన అన్న తేడా లేకుండా చేయసాగింది. ఆ విధంగానే శాపవశాన లేదా విధివశాన భూమి మీదకి వచ్చిన కొందరు దేవతలను వారు వచ్చిన పని అయిపోగానే వారిని తన ఒడిలోకి తీసుకొని అటు నుండి అంటే బ్రహ్మలోకానికి పంపిస్తుంది మృత్యుదేవత. అంటే దేవతలు కూడా కర్మ చెయ్యాలంటే మానవులుగా అవతరించి తిరిగి వారు ఉత్తమ మానవులుగా ధర్మ మార్గాన్ని నడిచి దైవత్వాన్ని పొందుతారు. కాబట్టి అకంపన మహారాజా, నీవు నీ కుమారుని మరణం గురించి విచారించకు అన్నాడు. నారదుడి మాటలు విన్న అకంపనునికి కొంతమేర దుఃఖభారం తొలగి మనసు కుదుటపడింది. అలాగే హనుమాన్ జయంతిలోపు ఆంజనేయ స్వామి, శివుడు వీరిద్దరిలో ఎవరు గొప్పో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. రాముడు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఒకసారి అగస్త్యుడు, మునగు మహర్షులు వచ్చి రాముణ్ణి దర్శించారు. వారందరినీ తగిన విధంగా స్వాగతించి ఉచితాసనాలపై కూర్చోబెట్టి అగస్త్య మహర్షితో శంకరుడు, హనుమంతుడు వీరిద్దరిలో ఎవరి అధికులు, వాళ్ళిద్దరి సాహసాలను మనం తెలుసుకోవటం ఎట్లా అని శ్రీరాముడు ప్రశ్నించాడు. అప్పుడు అగస్త్యముని, విజయభాస్కర, రామ విను, శంకరుడే హనుమంతుడు. వాయు వరప్రసాది, వాయువులాగా అంతటా సంచరించే నేర్పున్నవాడు, అందులో సందేహం లేదు. నీకు అనుమానం వస్తే పరీక్షించవచ్చు అన్నాడు. వెంటనే శ్రీరాముడు మారుతిని ఆప్యాయంగా పిలిచి, హనుమ, ఇప్పుడే లంకకు వెళ్ళి విభీషణుడి దగ్గరున్న మౌక్తిక లింగమును తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. హనుమ మారు మాట చెప్పకుండా రామాదులకు నమస్కరించి తండ్రి వాయుదేవునికి వందనం చేసి రివ్వున వీచిన గాలిలాగా పల్లెలు, పట్టణాలు, కొండలు, కోనలు అన్నీ దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంకించి లంకలో ప్రవేశించాడు. అక్కడ ఉన్న రాక్షస వీరులందరూ కూడా ఇంత హఠాత్తుగా హనుమ రావటం చూసి ఆశ్చర్యపోయారు. సరాసరి మహారాజు విభూషణి కొలువు చేరాడు. విభీషణుడు మారుతిని గౌరవించాడు. వచ్చిన కారణం తెలుపమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞను వినిపించాడు హనుమ. రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్ఠించిన చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న 6 శివలింగాలను చూపించాడు. అందులో మౌక్తిక లింగాన్ని ఆంజనేయుడు చేతికిస్తూ, హనుమ, దీనిని మా అన్న రావణుడు కుబేరుడి నుండి తీసుకొని వచ్చాడు. కుబేరుడికి దాన్ని సాక్షాత్తు శివుడే ఇచ్చాడు. ఆ లింగాన్ని కుబేరుడు పూజించి నవనిధులతో కూడిన రాజ్యానికి రాజు అవ్వగలిగాడు. రావణుడు దీన్ని పొంది లంకా సామ్రాజ్యాధిపతి అయ్యాడు. దీన్ని నేను శ్రీరామచంద్రునికి సభక్తికంగా సమర్పించానని చెప్పు అని లింగాన్ని ఇచ్చేశాడు. హనుమ భక్తిగా ఆ మౌక్తిక లింగానికి నమస్కరించి విభూషణి దగ్గర వీడ్కోలు తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. ఆకాశంలో ఎగురుతూ 7వ రోజున అవంతి నగర ప్రాంతంలో ఉన్న పర్వతం మీదకు చేరాడు. లింగాన్ని అక్కడ ఉంచి రుద్ర సరస్సులో స్నానం చేసి ఆర్యపాద్యాదులు సమర్పించి మళ్ళీ ఆ పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు ఆ మౌక్తిక లింగం చిన్న పర్వతం అంతగా పెరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. దానిని కదిలించడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలుడైనాడు. అప్పుడు ఉమాపతి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, హనుమ, విచారపడకు, నీవు దుఃఖిస్తే లోకమంతా కూడా చింతాక్రాంతమవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే ప్రపంచం నవ్వుతుంది. ఈ లింగం ఇక్కడే ఉండాలని భగవంతుని భావనగా అనిపిస్తోంది. ఈ పర్వతం చాలా పవిత్రమైనది. ఇక్కడ రుద్ర సరస్సు ఉండటం మరీ విశేషం. మౌక్తిక లింగం ఇక్కడ ఉండటం వల్ల దివ్యులైన దైవగణం, ఋషిగణం దీనిని సేవించే పరమ అద్భుతమైన అవకాశం కలుగుతుంది. దీన్ని వారందరూ కూడా శ్రీ హనుమత్కేశ్వరం అనే పేరుతో పిలుస్తారు. ఆ పేరుతో ఇది ప్రశస్తి పొందుతుంది. మానవులందరూ ఈ హనుమత్కేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ధన్యులవుతారు.
ఇక్కడ జరిగిన విషయాలన్నిటినీ కూడా శ్రీరామచంద్రునికి నా మాటగా చెప్పు, ఆయన దానిని అర్థం చేసుకోగలడు అని దీవించి పంపాడు శివుడు. హనుమ అలాగే సూటిగా అయోధ్య చేరి శ్రీరామునికి అన్నీ సవివరంగా వివరించాడు. శ్రీరాముడు, అగస్త్య మహర్షి మొదలైన వారంతా హనుమను ఆశీర్వదించారు. అలాగే చైత్ర పౌర్ణమిలోపు అనగా హనుమాన్ జయంతిలోపు హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ప్రీతి, దాని వెనుక ఉన్న పవిత్ర కథను వింటే సకల శుభాలు కలుగుతాయి. శ్రీరామ పాద సేవా ధురంధరుడు, రామభక్తి సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అస్సలు రాముని వద్ద ఉండనియ్యటం లేదు. తనను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణం ఏమిటో బ్రహ్మచారి అయినటువంటి హనుమంతుడికి ఏమీ తెలియటం లేదు. జానకీదేవి పాపిట్లో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముణ్ణి సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీరాముడి దగ్గరికే వెళ్ళి చేతులు జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిట్లో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరామ ప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాను సమీపానికి రమ్మని, భక్త ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పట్నుంచి ఆమె సింధూరాన్ని పాపెట్లో ధరిస్తోంది. దానివల్ల నేను సీతకు వసుడిని అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకొని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా కూడా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. అలా సింధూరం ఒళ్ళంతా కూడా పూసుకొని వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ప్రభు, సీతారామ, చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను, మరి నాకు మీరు ఎప్పుడు వసులవుతారు అని అమాయకంగా అయినా సరే మనసులోని మాటను ధైర్యంగానే శ్రీరాముడికి చెప్పాడు. ఆ మాటలు విన్న రాముడు నవ్వి ఆనందంతో, హనుమ, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా కూడా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పట్నుంచి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమయ్యింది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా కూడా పూసి ఉంచటం మొదలయ్యింది. అభిషేకం చేసిన తరువాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇది సింధూర కథ విశేషం. అలాగే హనుమాన్ జయంతిలోపు సీతాదేవి హనుమంతుడికి చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో కష్టాలు రావు, దరిద్రం దరిచేరదు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వానరసేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమయ్యారు.
రావణ సంహారంతో యుద్ధం ముగిసింది. ఆ తరువాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు. నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్లను ఇక్కడే నా పిడికిడి పోట్లతో కొట్టి చంపేస్తానని అంటాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయన, నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు కాబట్టి వారిని ఏమీ చెయ్యకని వారించింది. పైగా వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా మన దగ్గరకు వచ్చి తప్పు చేసినా వారిని క్షమించాలని ధర్మగుప్తుని కథ ఇలా చెప్పసాగింది. ఒకరోజు ధర్మగుప్తుడు అనే రాజు వేట కోసం పరివారంతో కలిసి అడవికి వెళ్ళాడు. అతను సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు. దాంతో రాజుకు పట్టుదల పెరిగింది. పరివారాన్ని వదిలి ఒంటరిగానే గుర్రం మీద అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవి లోపలికి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదనుగా సింహం ఆయన మీదకు మెరుపుదాడి చేసింది. వెంటనే రెప్పపాటులో తేరుకుని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకుని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కటం వలన చెట్టు మీద ఎలుకబంటి ఉండటం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాసింది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవురు ఆవురుమంటూ సింహం తలపైకెత్తి చూస్తే చెట్టు కొమ్మ మీద కూర్చొని తన వంక చూస్తున్న ఎలుకబంటి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా అయ్యింది మహారాజు పరిస్థితి. కాసేపు ఏం చెయ్యాలో తోచక మెన్నకుండిపోయాడు మహారాజు. అంతలో చెట్టుపైనున్న ఎలుకబంటి రాజుతో మానవ భాషలో ఇలా మాట్లాడింది. మహారాజా, మన ఇద్దరిని చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రిని గడపాలి అంది. అవును భల్లుకమా అన్నాడు మహారాజు. అతని గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తోంది. అప్పుడు మహారాజా, భయాన్ని విడిచిపెట్టు, నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు, వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది ఎలుకబంటి. దానికి రాజు, భల్లుకమా, నీ మాటల్ని వినటం తప్ప నాకు మార్గాంతరం లేదు కదా అన్నాడు. భల్లుకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తుని పేరులో ధర్మం ఉంది. భల్లుకం మనసు నిండా ధర్మ చింతన ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది. మహారాజా, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు నిశ్చయంగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో. అంతవరకు నిన్ను నేను కాపాడతాను. నన్ను నమ్ము అంది ఎలుకబంటి. భల్లుకమ, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, సరేనా అంది భల్లుకం. అలాగే మిత్రమా అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుకబంటి మహారాజును కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, భల్లుకమ, నువ్వు నేను జంతువులం, మహారాజు మానవుడు. అతను ఎప్పటికీ మన శత్రువే. అతనిని నమ్మటం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది, నిద్రపోతున్న మహారాజును కిందికి తోసై హాయిగా తినేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలివేస్తాను, నా మాట విను అంది మృగరాజ. మృగరాజ, నువ్విలా మాట్లాడడం తగునా? రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం ధర్మం ఈ రెండు విడదీయరానివి. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చయంగా నిద్రపోతూ ఉన్నాడు. ఇతనిని కిందికి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా. నేను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహానికి కరాఖండిగా చెప్పేసింది ఎలుకబంటి. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. మహారాజు నిద్ర నుంచి మేలుకున్నాడు. అప్పుడు ఎలుకబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతోంది. ఎలుకబంటి నాకు ఆహారం, దానిని కిందికి తోసేయి, తినేసి
నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతనిలో ధర్మ దృష్టి నశించింది. స్వార్థ బుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణ్యంగా చెట్టుపై నుండి కిందికి తొయ్యబోయాడు. కానీ సరైన సమయంలో మేల్కొన్న ఎలుగుబంటి కింద పడిపోతూ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడింది. దాని సాయంతో పైకి ఎక్కి వచ్చి రాజుతో, మిత్రమా, పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడుతూ ఉన్నావు. భయపడకు, నువ్వు నా అతిథివి అని సర్ది చెప్పింది. అప్పుడు ఎలుగుబంటితో సింహం, చూశావా భల్లుకమా, ఈ మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరు. వీళ్ళు వట్టి కృతజ్ఞులు. నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? అతడిని వెంటనే కిందికి తోసే, తినేసి వెళ్ళిపోతానంది. కానీ ఎలుగుబంటి మాత్రం ధర్మగుప్తుడికి ఎటువంటి హాని కలిగించలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయటం ఉత్తముల లక్షణం. కాబట్టి హనుమ, ఈ రాక్షస స్త్రీలు వారి ప్రభువు చెప్పినట్లు చేశారు అంతే, తప్ప శత్రుత్వం ఏమీ లేదని సీత వివరించింది. అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలోనూ పుట్టలేదు, పుట్టబోదని మారుతి అన్నాడు. అపకారికైనా ఉపకారం చేయటమే దైవానుగ్రహ కారకం అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు హనుమ తన భక్తులను ఎలా కాపాడుకుంటాడో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మాచరణనిష్ఠుడు. పుత్రులు పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతూ ఉన్నాడు. అతిథి పూజలతో జన్మధన్యం చేసుకుంటూ ఉన్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులాగా వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకొంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఃఖం పట్ల సఖ్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీనగరం చేరుకున్నాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షిదేవి దర్శనంతో ఊరట చెందుతూ ఉన్నాడు. కొంతకాలం కాశీలో గడిపి ఆ తర్వాత ప్రయాగ, గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృకార్యాలను నిర్వహిస్తూ విద్యుక్త ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమైన ఊడలతో బాగా విస్తరించి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని ఉన్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుణ్ణి తినాలని ఉబలాట పడింది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరకు వచ్చింది. శృంగార చేష్టలతో రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయ్యిందా? నేను భార్యలేని వాడను. నా అండదండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరూ కూడా ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మర్నాడు ఆ ఇద్దరూ కూడా ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద దూసర దేహంతో రుద్రాక్షమాల ధరించి వాగ్ర చర్మాంబరధారి అయినటువంటి ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ను చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలి వెళ్ళి భార్యను రమ్మని పిలిచాడు. దానికి ఆ యోగిని భార్యను పిలవవద్దని వారించాడు. కేశవునితో యోగి, కేశవ, ఆమె ఎవరో తెలుసుకునే కాపురం చేస్తూ ఉన్నావా? పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా తెలిపాడు. తనకే తెలియదని తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే
జపమాచరించమని చెప్పి ఒక రుద్రాక్ష మాలను కూడా ఇచ్చి దానితో జపం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవుడు కూడా అలాగే చేశాడు. చేతిలోని ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. అక్కడికి ఆ పిశాచి వచ్చింది. ఆమె భయపడింది. ఆ జపమాలను దూరంగా విసిరివెయ్యమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచాన్ని చుట్టి విసిరివేశాడు. కేశవుడికి జరిగిందంతా కూడా తెలిపి స్వామి అదృశ్యులైనారు. కేశవుడు యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేసి తన్ను ఉద్ధరించమని వేడుకున్నాడు. యోగి కృపాళుడై రామ ఆంజనేయులను నిత్యం జపించు, ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమ భక్తులను ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరికి ముక్తిని పొందాడు. పూర్వం ఒక గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు ఏమాత్రం అబ్బలేదు. ఒక్క పూరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవారు. పెళ్లి కాలేదు. బిచ్చ మెత్తుకొని జీవించేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో శ్రీ సీతా రామాంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పువ్వులు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థన మంత్రాలైనా రావు. మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతోంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దుగూకింది, చీకటి పడింది. దీనికి తోడు వర్షం కురవటం కూడా ప్రారంభమయ్యింది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనబడితే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోనికి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుడిని బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళు అయినా సరే సీతా రామాంజనేయ స్వాములు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళను ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కొల్పలేను అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాలు ఉన్న చోటుకి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తూ ఉన్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జల పాత్రను ఎడం చేతిలో పట్టుకుని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. వర్షం విపరీతంగా కురుస్తోంది. ఏమీ చేయడానికి అతనికి పాలుపోవటం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా వర్ణించాయని అంటూ ఉంటారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడుకోలేవా? ఎందుకొచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడి తోకను పుచ్చుకొని గాలిలోనికి ఆ విగ్రహాన్ని విసిరివేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోయింది. బ్రహ్మాండ భాండాలన్నీ కూడా దద్దరిల్లేటట్లుగా భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగూ ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తరువాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలందరూ కూడా అతన్ని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా సరే గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగువలదే అయ్యింది.
మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండి పోయింది. మళ్ళీ మగ శిశు జననం అనేది అక్కడ జరగలేదు. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికే కాశీ అని పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తూ ఉన్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా, రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతోంది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూశావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే గాని విశ్వామిత్రాది అనలేదు, గమనించావా అని పుల్ల వేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు. యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే, అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాగ్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మ రక్షణ తన కర్తవ్యం అని అనుకున్నాడు. వెంటనే ధనుస్సును చేతిలోనికి తీసుకుని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు. శరణు వేడాడు. ఆమె మాతృహృదయం కరిగి ప్రాణభయం లేదని అభయమిచ్చింది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది. తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు. యయాతి విషయమంతా కూడా వివరించి చెప్పాడు. రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా. సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మారుతి. రామ, నీ నామం జపించే వారినెవ్వరినీ కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు, నీవు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. దానికి రాముడు, నా నామం జపించే వాడిని నేను సంహరింపను అన్నాడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యాపుర వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది దగ్గరకు చేరుకున్నారు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని విడవమని సలహా ఇచ్చారు. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుణ్ణి, నువ్వు చేపట్టిన వ్రతాన్నే నేను చేస్తూ ఉన్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని సంహరించు అని వించి బిగ్గరగా రామా రామా అని రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమ దాకా వచ్చి వెనక్కి వెళ్ళి
రామును అమ్ముల పొదిలోనికి చేరుకొని పోతూ ఉన్నాయి. లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదిలోకే చేరి పోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమం అయ్యింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామ, వీరిద్దరూ నీ భక్తులు, నువ్వు చంపాలనుకున్నా వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని హితవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామ చంద్రునితో, శ్రీరామ నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియచెప్పడానికి నేనే ఈ అకారణ కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్త కణంలోనూ శ్రీరామ నామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు. యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామ నామ స్మరణ చెయ్యనిదే ఆహారం తీసుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామ నామం మారు మ్రోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామ నామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేస్తోంది. ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి. నీకు నీ నామానికి స్థిర యశస్సు కలిగించడానికే ఆయన ఈ కలహంతో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు. నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజన నందుడైనటువంటి శ్రీ ఆంజనేయుణ్ణి మన్నించు. హనుమాయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి హనుమాన్ జయంతిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏ పని చేసినా విజయం మీ సొంతమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గొప్ప రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు.